హాయ్ హలో నేను మీ ఫిజిక్స్ మేడంని. ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా టీచింగ్ ప్రొఫెషన్ వైపు రావాలి అనుకునే వారికి నేను ఒక 5 టిప్స్ చెప్తాను. సో దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు డెమోలో సెలెక్ట్ అవుతారు. సో ఈ వీడియో లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్పగలరో అలానే మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. కనీసం 15 నిమిషాల పాటు డెమో ఇచ్చేలా ప్రిపేర్ అవ్వండి. మీ డ్రెస్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లేడీస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా శారీ కట్టుకొని బాగుంటుంది శారీ కట్టుకుంటే. సో ఆ శారీ వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా కనిపిస్తారు, లుక్ బాగుంటుంది, అలానే చాలా డిగ్నిటీగా కనిపిస్తారు. సో అలానే మీరు డ్రెస్ వేసుకుంటే అంతగా డిగ్నిటీ అనేది ఉండదు. సో దాన్ని అవాయిడ్ చేయండి. అలానే జెంట్స్ అయితే ఫార్మల్ ప్యాంటు షర్టు వేసుకొని నీట్గా టచ్ చేసుకొని వెళ్ళండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ నెక్స్ట్ థర్డ్ టిప్, స్పోకెన్ ఇంగ్లీష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి. సో మీరు డెమో అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వాలి. బికాజ్ నవేడేస్ సబ్జెక్ట్ కంటే కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో టీచర్స్ అనేవాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలి. సో అందుకని మీరు డెమో అనేది తప్పకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి మాత్రమే ట్రై చేయండి, చెప్పాలి కూడా. సో దట్ ఈజ్ ఏ థర్డ్ టిప్. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి సబ్జెక్ట్లో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా చెప్పగలిగేలా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు వేరే ఏదైనా టాపిక్ నుంచి అడిగినా చెప్పలేకపోయినా మీరు సో ఒక టాపిక్లో అయినా పర్ఫెక్ట్గా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు అని చెప్పి సో వేరే టాపిక్లో చెప్పలేకపోయినా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, డెఫినెట్లీ సెలెక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఏ ఫోర్త్ టిప్. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి శాలరీ అండి. డెమో అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, శాలరీ. మనం ఏ జాబ్ చేసినా శాలరీ కోసమే కదా. సో ఆ శాలరీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ అనేది మన దగ్గర లేకపోతే శాలరీని మనం డిమాండ్ చేయలేము. అలానే సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే శాలరీని మనం డిమాండ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని సబ్జెక్ట్ ఉంటే ఒకలాగా ఉండండి, సబ్జెక్ట్ లేకపోతే ఒకలాగా ఉండండి. సో సబ్జెక్ట్ లేకపోతే అవాయిడ్ చేయండి, వాళ్ళు ఇచ్చినంతే తీసుకోండి, ఓకే అని చెప్పండి. సో మరి ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు డెమోలో అనేది సెలెక్ట్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.